అందరికీ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జినిస్ గ్లోబల్. నేను గణేష్. ఈ పోలీసు వాళ్ళకు ఈ అర్ధరాత్రి అరెస్టులు చేసుడు అంటే చాలా సంబరం అనుకుంటా. ఎందుకు అంటే ఇళ్ళకు పోయి ఫ్యామిలీల నుంచి గుంజి డోర్లు కొట్టి గల్లాలు బట్టి గుంజి జీబులలో ఎక్కించుకొని భయభ్రాంతులకు గురి చేసుడు అంటే వాళ్ళకు బాగా వెన్నతో పెట్టిన విద్య అనుకుంటా. ఇంకా అక్రమ అరెస్టులు చేసుట్లా వీళ్ళకు ఇంకా బాగా అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. సక్రమైన కేసులలో మాత్రం వీళ్ళకు పురోగతి రాదు, కానీ అక్రమమైన కేసుల్లో మాత్రం తప్పకుండా వీళ్ళు అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. వీళ్ళకు తెలియకున్నా కూడా అనవసరమైన ఓవర్ యాక్షన్ చేస్తారు. దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నిన్న నైటు టీజీ టీవీ ఓనర్ అయిన పూదరి సత్యనారాయణ గారిని నైటు అర్ధరాత్రి ఇంటికి వచ్చి అక్రమంగా అరెస్ట్ చేశారు. మరి ఆ కేసు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగితే సమాధానం లేదు. మరి నాకు నోటీసు ఎందుకు ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వండి అంటే కూడా దానికి సమాధానం లేదు. కానీ ఈ ఎస్ఐకి మరి చట్టాలు రివర్స్ ఇట్లా చేయమని ఇట్లా వీళ్ళకు చెప్పిర్రా మరి, లేదంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన రాసిచ్చినాయే చట్టాలు, నేను ఏ చట్టాలు రాసితే ఆ చట్టాలు వీళ్ళని కేసు పెట్టాలని చెప్పి ఇట్లా వీళ్ళకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇట్లా ఏమైనా పాస్ చేసిండా, ఇది మాత్రం తెలియదట్లేదు. అయితే చూడండి ప్రజలారా, ఇగో ఎస్ఐ గారు నైటు పూదరి సత్యనారాయణ ఇంటి గారికి పోయిండు, నైటు అరెస్ట్ చేసిండు. ఓకే, అరెస్ట్ చేయొద్దు అని మేము అనట్లేదు, చెయ్యి, తప్పు ఉంటే అరెస్ట్ చేయి, కోర్టు పంపించు, జైలు పంపించు, నువ్వు చట్ట ప్రకారంగా చెయ్యి. కానీ నువ్వు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నావు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు, దానికి సంబంధించిన నోటీసు ఇవ్వాలి కదా. నోటీసు లేకుండా అక్రమంగా నైట్ వచ్చి దౌర్జన్యంగా గల్లాలు బట్టి గుంజుకొని పోయి స్టేషన్లో కూర్చోబెట్టి, ఇదెక్కడి ప్రజాస్వామ్యం? పోలీసు రక్షణ ఇచ్చే వ్యక్తులా, లేకపోతే దౌర్జన్యంగా గల్లాలు బట్టి గుంజుకపోయే రౌడీలా, ఏంటిది? ఒకసారి వీడియో చూడండి. ఎంక్వైరీకి రమ్మని నీకు నోటీస్ ఎంక్వైరీ తీసుకొని వెళ్తున్నాము, మళ్ళీ తర్వాత నోటీస్ ఇస్తాను. నోటీస్ ఇచ్చాక చూడు, ఈయనకు నిజంగా చట్టాలు రివర్స్ రాసినట్టున్నది. లేదంటే ఈయనకు ఎస్ఐ ఉద్యోగం రివర్స్ ఉరుకుతే, రివర్స్ లాంగ్ జంప్ చేస్తే, ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఈయనకు ఎస్ఐ కాపించినట్టున్నది. నేను అడుగుతున్నా, ఎస్ఐ గారు, ఎవరైనా నీ దగ్గరికి బాధితుడు వస్తే ఫస్ట్ మీరు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కంప్లైంట్ తీసుకుంటారా, కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తారా? దీనికి సమాధానం చెప్పండి మీరు. నోటీసు ఎందుకు ఇవ్వలేదు అంటే, నోటీసు ఇవ్వడానికి నేను తీసుకుపోతున్నా, ఎంక్వైరీ చేయడానికి తీసుకుపోతున్నా అంటున్నాడు. చూడు, ఇలా నిజంగా ఇది ఉరుకుతొచ్చిన పోలీస్ జాబా, లేకపోతే ఓ 50 లక్షల కొనుక్కున్నాడు ఆయన? ఏదైనా కేసు విషయంలో ఫస్ట్ నోటీస్ ఇచ్చి, ఫలాని కేసుని మీద అయింది, మీరు పోలీస్ స్టేషన్కి అటెండ్ కావాలి అని చెప్పి కానిస్టేబుల్ ద్వారా పంపించవచ్చు, స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు, లేదా అక్కడ ఉన్న హోంగార్డుతో పంపించవచ్చు, లేకపోతే లోకల్ ఎవరన్నా పెద్ద మనిషి ఉంటే వాళ్ళకి ఇచ్చైనా పంపించవచ్చు. కానీ ఈయన రివర్స్ చేస్తున్నాడు. స్టేషన్ తీసుకుపోయాట, విచారించి నోటీస్ ఇస్తారట. అంటే చట్టాలు ఏమన్నా నీకు రివర్స్ రాస్తే ఎస్ఐ గారు? నేను సమాధానం చెప్పు. నేను ఇంతకుముందు అడిగినాను కూడా క్వశ్చన్కి సమాధానం చెప్పు. ఎవడన్నా బాధితుడు నీ దగ్గరకు వచ్చి మనకి ఇట్లా కొట్టిండు అంటే ఎఫ్ఐఆర్ చేసినాక నువ్వు అన్న దగ్గర పిటిషన్ తీసుకుంటావా? పిటిషన్ తీసుకున్నాక ఎఫ్ఐఆర్ చేస్తావా? దీని మీద సమాధానం చెప్పాలి ఎస్ఐ గారు మీరు. అక్రమ అరెస్టులలో పోలీసులకు అత్యుత్సాహం మస్తు చూపెడతారు వీళ్ళు, చెప్తున్నా కదా. మరి మరి ఏమంతా అయినా మరి తప్పు చేసిండు అని నోటీసులో మరి మీరు మెన్షన్ చేయాలి కదా. అది ఏమంతా తప్పు చేసి అని చెప్పి అర్ధరాత్రి వచ్చి భయభ్రాంతులకు గురి చేసి గల్లాలు బట్టి గుంజుకొని పోయి వ్యాన్లో ఎక్కించుకొని ఫ్యామిలీని మొత్తం ఆగమాగం చేసి, ఆయన దేశద్రోహ లేకపోతే తెలంగాణ అమ్మిండా? మీలకి ఏమన్నా అక్కడ ఇక్కడ బెదిరించి లంచాలు తీసుకుంటున్నాడా? లేదంటే ఈయనేమన్నా మీ ఆస్తి ఏమన్నా కాజేసిండా, మర్డర్ చేసిండా, మానభంగం చేసిండా? మీ దగ్గర క్లియర్గా ఎవిడెన్స్ ఉంటే చూపెట్టండి, నోటీస్ ఇవ్వండి. అంతేగాని అక్రమంగా అరెస్టులు చేసి పోయి మేమేదో జర్నలిస్టులను భయపెడతాం, ప్రశ్నించే గొంతుకులను మేము అనగదొక్కుతాము అంటే మీతో కాని పని అది. జర్నలిస్టులను అనగదొక్కుదామనే ప్రయత్నం మీరు ఎప్పుడు చేస్తారో మీ పతనానికి అది స్టార్ట్ అవుతుంది తప్ప, జర్నలిస్టులను అనగదొక్కే ప్రయత్నం ఎప్పుడు అణచి వేరు, అణచి పోరు. ఇది మీరు అర్థం చేసుకోవాలా.
ఇక మా మంత్రిని కాన్స్టిట్యూన్సీకి చూపెడితే ఇక అరెస్ట్ల పర్వం అనేది కామన్. పైన సార్ ఏది చెప్తే కింద ఈసారి ఆ కేసు పెట్టాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రశ్నించే గొంతుకలు ఉండొద్దు. వాళ్ళు అభివృద్ధి చేసినా ప్రశ్నించొద్దు, అభివృద్ధి చేయకపోయినా ప్రశ్నించొద్దు, అభివృద్ధి ఎందుకు చేస్తలేవు అని కూడా ప్రశ్నించొద్దు. పొగుడాలా, పొగుడుకుంటుంటేనే పదవులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఒకవేళ ప్రశ్నిస్తే కేసులు అయితే ఇట్లనే అర్ధరాత్రులలో తీసుకొని పోతారు, అయిపోతుంది. మరి ఈయనను మరి పట్టుకపోయిన కారణం ఏంటిదో మరి అయిందో మరి పని, ఈయన పట్టుకపోయిన పని అయిందా కాలేదా? మరి ఎస్ఐ గారు అయిందా? మరి మీరు పట్టుకపోయిన అది ఏమో చేస్తారు కదా, ఎన్కౌంటర్లో అవ్వో ఇవో చేస్తారు కదా, మరి అయిందా? చేసేది ఏమన్నా ఉందా? నైట్ గిట్ల ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ప్రజాముఖంగా చెప్పండి. తీసుకుపోయిన మనిషి ఎక్కడున్నాడు, ఆయన జాడేడు ఉన్నది, ఆయన ఎక్కడ పెట్టిరు, ఆయన మీద ఏ కేసు పెట్టిరు, ఆయనను ఎందుకు అరెస్ట్ చేసిరు, ఆ నైట్ ఆయనను పట్టుకపోవడానికి గల కారణం ఏంటి, ఆయనను అరెస్ట్ చేయడానికి నోటీస్ ఇవ్వకపోవడం గల కారణం ఏంటి? దీని మీద ప్రతిదానికి ఎస్ఐ గారు సమాధానం చెప్పాలా? ఎస్ఐ గారు సమాధానం చెప్పాలి. ఎస్ఐ గారు సమాధానం చెప్పకపోతే తప్పకుండా మీరు 100% చెప్తున్నా, ఈ కేసు అక్రమంగానే అరెస్ట్ చేసిర్రు అని చెప్పి ప్రజానికానికి తెలుస్తుంది. దొంగ కేసులు బనాయించును అని చెప్పి ప్రజానికానికి తెలుస్తుంది. కేవలం మీరు అధికార పక్షానికే తొత్తులుగా ఉంటున్నారు అనేది ప్రజానికం గమనిస్తుంది. దీని మీద మరి మీరు ఏమంటారు చెప్పు ఎస్ఐ గారు?